తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా చైన్ స్నాచెస్ రెచ్చిపోతున్నారు. పట్టపగలే మాస్కులు వేసుకొచ్చి చైన్లు లాక్కుపోతున్నారు. రైమంటూ బైక్ పై వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మహిళల మెడల్లో నుంచి బంగారం ఎత్తుకెళ్తున్నారు. మహిళల మెడల్లో నుంచి పుస్తల తాళ్లు లాక్కెళ్లినటువంటి ఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో కొత్త విధానంతో దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా కూకట్పల్లిలో ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇన్ని రోజులు బైక్ పై వచ్చి దొంగతనాలకు పాల్పడిన దుండగులు కాస్త అప్డేట్ అయ్యారు. కొత్తగా కారులో వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. 4 రోజుల క్రితం కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 2 దుండగులు కారులో వచ్చి దొంగతనం చేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని బీదర్కు చెందిన నస్రత్ అలీ, అర్షద్ అహ్మద్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని రిమాండ్కు తరలించారు. కేబీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లో నివసించే చింత శ్యామల జూలై 31 ఉదయం 6:30 గంటల సమయంలో పాల ప్యాకెట్ తెచ్చేందుకు షాప్కు నడుచుకుంటూ వెళ్తోంది. వెనక నుంచి కారులో వచ్చిన వ్యక్తులు హిందీలో ఏదో అడ్రస్ అడగ్గా ఆమె తెలియదని చెప్పింది. ఇంకొంచెం ముందుకు వెళ్లగానే కారు దిగిన ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వెళ్లి పేపర్ చూపిస్తూ అడ్రస్ అడిగినట్లు నటించి వృద్ధురాలి మెడలో నుంచి 5 తులాల మంగళసూత్రం తెంపుకెళ్లడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. కొంత భాగం ఆమె చేతిలో ఉండిపోగా మిగతా భాగంతో నిందితులు కారులో పరారయ్యారు. బాధితురాలు వెంటనే కేబీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులు వినియోగించిన బ్లూ కలర్ స్విఫ్ట్ కారును గుర్తించారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ ను సేకరించారు. కర్ణాటకలోని కన్నోలి టోల్ ప్లాజా వద్ద కారుకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించారు. తప్పుడు నంబర్ ప్లేట్ బిగించుకుని వచ్చి చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులు ఇరానీ గ్యాంగ్ నర్షద్ అలీ, ఇర్షాద్ అహ్మద్ గా నిర్ధారించారు. కర్ణాటకకు చెందిన ఇద్దరు కూడా యూపీలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరిపై యూపీలో హత్య కేసు కూడా నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది.